మరి మత్తయి సువార్తలో కానీ సువార్తల్లో యేసు ప్రభు ఎలాంటి రోగాలు స్వస్థపరిచాడంటే మత్తయి సువార్త 14:36 చదవండి. మత్తయి సువార్త 14:36. మత్తయి సువార్త చూసారండి, వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని వేడుకు. చూసారండి, యేసు ప్రభు వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగుపడతామని సృజించారు. అంటే ఇక్కడ రాయబడింది, ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఆ వస్త్రం దేనికి సాదృశ్యం అంటే దైవ మందిరానికి సాదృశ్యం, దేవుని వాక్యానికి సాదృశ్యం. ప్రభావం ధరించి ఉన్నాడు ఆయన. దేవుని మందిరం గురించి ప్రార్థన చేసుకుంటే బిడ్డలారా మందు వాడకుండా డబ్బు తగ్గించగలిగిన దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేనేమంటాను తెలుసంటే, బిడ్డలారా నిజంగా యథార్థంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు. మనం ఏం భయపడవచ్చు. మనకి ఎటువంటి రోగం వచ్చినా సరే, క్యాన్సర్ అనేది వచ్చినా, హిజ్కియాకు వీళ్ళరా రాస పుట్టు కలిగినటువంటి యెషయా గ్రంథం 38 చెవులు ఉంటుంది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందంట. గోడకు తిరిగి ప్రభు నేను ఎలా బ్రతుకుతానో నీకు తెలియదా అని బ్రతిమాలుకున్నాడు. దేవుడు మనం బ్రతిమాలుకోవాలి, మందులు వాడాలి, బ్రతిమాలుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్వద్దనేసి చెప్పాలి. కొంతమంది మందులే అనుకుంటారు కానీ నిజంగా దేవుడి కృప లేకపోతే మందు కూడా పనిచేయదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనం దేవుడి శక్తిగా మనసు పెట్టుకుని మనం ప్రార్థించాలి. కనుక ఇక్కడ యేసు ప్రభు స్వస్థపరిచాడు. మత్తయి 17:18 కూడా చూడండి. మత్తయి సువార్త 17:18 అనేక మందికి దేవుడు స్వస్థపరిచాడు. అనేక మంది సేవకులు చెప్పారు. కానీ ఈ రోజు నాన్నగారు బట్టి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. నేను 17:18 దెయ్యాన్ని గద్దింపగా. చూసారంటే దెయ్యాలు కూడా వదిలిపోతాయి యేసయ్య నామములో, యేసయ్య ప్రార్థనలో. అందుకే మందిరానికి రావాలి. దైవజనులు చక్కటి మందులు మీకు ఇచ్చాడు. మా పేరు మందులు, ఇలాంటి మందులు మేము కట్టుకోలేదు, ఇంకా కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. 3 లక్షల రూపాయలు, 4 సెంట్లు కొన్నాం. 4 లక్షలు, 3 లక్షలు పోబడింది. ఇంకా ₹1,00,000 కావాలి. చక్కటి మందిరాన్ని ఇచ్చాడు. ఇక్కడ బిడ్డలారా మనకి సరైన ఇల్లు ఉండకపోవచ్చు, మనకు సరైన వసతులు ఉండకపోవచ్చు. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, ప్రభువుని అడగాలి. కాబట్టి దేవుడే మనం స్వస్థపరిచారు. మార్కు 6:56, మార్కు సువార్త 6:56. త్వరగా చెప్తున్నాం. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. 6:56 చదవండి. 6:56. ఆయన ముట్టిన వారందరూ, ఇంగ్లీష్లో ఉంది టచ్ అని ఉందట, ముట్టిన వారందరూ కూడా స్వస్థపడ్డారు. ముట్టుకున్న వారందరూ అంటే అంత ఆయన అంత ప్రభావం ఉంది.